ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ హత్య కేసులో ప్రధాన నిందితులైన వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఆదివారం తెల్లవారుజామున పులివెందుల్లోని భాస్కర్ రెడ్డి నివాసానికి సీబీఐ అధికారులు వెళ్లారు. వైఎస్ భాస్కర్ రెడ్డి ఆ సమయంలో ఇంట్లోనే ఉన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు అరెస్టుకు సంబంధించిన మెమో అందజేసి ఆ తర్వాత భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. 2019 మార్చి 15వ తేదీ రాత్రి పులివెందుల్లో వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య కుట్రలో వైఎస్ భాస్కర్ రెడ్డి ప్రధాన నిందితుల్లో ఒకరని సీబీఐ విచారణలో తేలింది. ఈ క్రమంలో ఒక్కో ఆధారాన్ని సేకరించి చివరకు భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది. వైఎస్ భాస్కర్ రెడ్డి వివేకా హత్య కేసులో అత్యంత కీలక నిందితుడని సీబీఐ తన ఎఫ్ఐఆర్లో పేర్కొంది. వివేకా హత్యకు ముందు తర్వాత నిందితులను భాస్కర్ రెడ్డి ఇంటికి పిలిపించి మాట్లాడారు. హత్యకు ప్లాన్ చేశారని వెల్లడించింది. అతనిపై 120B కుట్ర, 302 హత్య, 201 ఆధారాల్ని చెరిపివేయటం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ఇక వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డితో పాటు వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిని సైతం సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని కడప తరలించారు. భాస్కర్ రెడ్డి కుమారుడైన వైఎస్ అవినాష్ రెడ్డికి రైట్ హ్యాండ్ గా భావించే గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని ఇటీవల సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతనిచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసినట్లు భావించారు. భాస్కర్ రెడ్డి అరెస్టు సందర్భంగా వైసీపీ కార్యకర్తలు సీబీఐ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే గట్టి బందోబస్తు మధ్య ప్రత్యేక వాహనాల్లో భాస్కర్ రెడ్డిని హైదరాబాద్ తరలించారు. 4 ఏళ్లుగా కొనసాగుతున్న వివేకా హత్య కేసు దర్యాప్తులో గూగుల్ టేకౌట్ ఆధారాలు కీలకంగా మారాయి. భాస్కర్ రెడ్డి అరెస్టులో సైతం గూగుల్ టేకౌట్ ఆధారాలు కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. మరోవైపు భాస్కర్ రెడ్డి తర్వాత అత్యంత కీలక నిందితుల్ని కూడా సీబీఐ వరుసగా అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.